హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు స్పెషల్ అనమాట. చిన్న నెత్తళ్ళు అంటారు కదండి, అవి తీసుకొని ఇలా తిక్కు గ్రేవీతో చేశాను. నిజంగా యమ్మీ అనమాట. అసలు ఎంత బాగుందండి. అన్నీ కూడా మిక్సీ వేసేసాను, ఆనియన్స్, టమాటా ఇవన్నీ కూడా మసాలాలు ఇవన్నీ వేసేసి మంచి గ్రేవీతో చేశాను. ఇవాళ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. ఒకసారి ట్రై చేయండి అనమాట. సింపుల్ అండ్ టేస్టీ అనమాట. ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. చిన్న చేపలకి ఇలా మిక్సీ పట్టిన మసాలాతో చేస్తే బాగోదు అనుకున్నాను, కానీ చాలా బాగుందనమాట. సో మీకు అందరికి కూడా ఈ వీడియో అయితే నచ్చుతుందండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే ముందుగా మనం పెట్టే వీడియోస్ అన్నీ మీరే చూడొచ్చు అనమాట. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. చూస్తున్నారు కదండి, చిన్న చేపలు ఆల్మోస్ట్ అన్నీ మిక్సీ పట్టిన తర్వాత మంచి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చేపలు వేసుకొని మగ్గబెట్టిన తర్వాత ఉప్పు, కారం అండ్ సాల్ట్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మూత పెట్టేసి చేపలు కూడా మగ్గిన తర్వాత పులుసు అయితే వేసుకున్నాను. మరి ఎక్కువ పులుసు అయితే వేసుకోలేదండి, గ్రేవీ ఉంటే సరిపోతుంది అనుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, కరివేపాకు చిలుకలు కాస్త మగ్గిన తర్వాత ఈ పులుసు అంతా మరిగిన తర్వాత వేసాను అనమాట. అది మంచి టేస్ట్ వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.